ఆ కరుణాకర్ సుగుణ, ఆ లలిత్ కుమారు, ఆ రాధా మనోహర్ దాసు క్రైస్తవులపై బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ, యేసు ప్రభువును దూషిస్తూ వాళ్ళ జీవితాన్ని అలా పబ్బం గడుపుకుంటున్నారు. నిజమైన హైందవ సహోదరులైతే హిందూ గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని బోధించండి. హిందూ గ్రంథాల్లో ఉన్న దేవీ దేవతలు మీరు అనుకుంటున్న వాళ్ళ గురించి మాట్లాడండి, సత్యాన్ని చెప్పండి, పరలోకం మోక్షం వెళ్ళటానికి మార్గం ప్రజలకు చూపించండి. హైందవ గ్రంథంలో ఇలా ఉంది, మీరు దేవునికి ఇలా సమీపం అవ్వండి, మీరు దేవునికి ఇలా దగ్గర అవ్వండి అని మీరు పూజించుకునే విధానాల గురించి మాట్లాడండి అయ్యా. ఎవరొద్దన్నారు మీరు మాట్లాడితే? కానీ అవి మీకు అవసరం లేదు. క్రైస్తవం అట్లా, క్రైస్తవ మార్గం ఎట్లా, బైబిల్ ఎట్లా, పాస్టర్లు ఎట్లా, ఎందుకు? మరి వాళ్ళకి యూట్యూబ్లో డబ్బులు రావాలంటే కొంచెం ఆ ఫోటోనో ఈ ఫోటోనో పెట్టుకొని బాగా ఇప్పుడు దేవుని సేవలో వాడబడుతున్న దైవజనులను ఫోటోలు పెట్టుకొని డబ్బులు సంపాదించటం కదా వాళ్ళ ఆశ, వాళ్ళ కోరిక. పాపం హిందూ సహోదరులేమో మా పక్షాన్ని వీళ్ళు పోరాడుతున్నారు, మా పక్షాన్ని వీళ్ళు ఉన్నారు అని ఆలోచనల భ్రమలో ఉన్నారు. పాపం వాళ్ళకి అర్థం కాల. మీరేస్తున్న మీ అంతరంగంలో ఉన్న ఆలోచన పాపం వాళ్ళకి అర్థం కాల. నిజంగా నువ్వు ధర్మాన్ని ప్రచారం చేస్తున్నట్లయితే మీ గ్రంథాల్లో ఉన్న వాటిని బోధించండి అబ్బా, చూద్దాం ఒకసారి, మాట్లాడండి. అర్థమైందా? క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందూస్ అందరూ గమనించాలి. కరుణాకర్ సుగుణ చేస్తున్న పని మీకు ఎవరికి తెలియదు. దాంట్లో ఉన్న రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. అటు హిందువుల్ని మోసగిస్తున్నాడు, ఇటు ముస్లింల్ని మోసగిస్తున్నాడు, క్రైస్తవులను అడ్డం పెట్టుకొని. అర్థమైందా? ఎందుకు మోసగిస్తున్నాడు అంటున్నారు బ్రదర్ అని మీరంటే, హిందువుల పక్షాన హిందూ ఆరాధిస్తున్న దేవతల గురించి హిందువులకి సవివరంగా స్పష్టంగా తన వీడియో చేసి మాట్లాడొచ్చు, కానీ దానికి టైం లేదు. కానీ యేసు ప్రభు మార్గంలో ఉన్న వ్యక్తుల్ని, యేసు ప్రభువు సాక్షులుగా ఉన్న వ్యక్తుల్ని, యేసు ప్రభువుని భక్తి చేస్తున్న వ్యక్తుల్ని టార్గెట్ చేసి తను డబ్బు సంపాదించడానికి ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. అది ఎవరికి తెలియదు. షాలేమన్న గురించి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకారు దైవజనుడు. ఎందుకంటావా? సత్యం పక్షాన్ని పోరాడుతున్నాడు షాలేం రాజన్న. షాలేమన్న ఏంటో, షాలేమన్న కింద ఉన్న దైవజనులు 100 మందిలో ఉన్నారు, సేవకులు. అందుకని 100 సంఘాలు ఏర్పాటు చేశారు దేవుడు. మీరు ఒక పక్క షాలేమన్నని విమర్శిస్తూ దూషిస్తూ ఉంటే, ఒక పక్క దేవుడు షాలేమన్నని హెచ్చిస్తా ఉన్నాడు. హల్లెలూయా. షాలేమన్నని ఇంకా దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు అబ్బా, ఇంకా తెలీదు. అర్థమైందా? ఈ ప్రత్యేకమైన సమయంలో ఆలోచించండి. కరుణాకర్ సుగుణ, నిజంగా నువ్వు హైందవుడివి అయితే, హిందువుడివి అయితే నీ హిందూ గ్రంథాల్లో ఉన్న వాటిని బోధించన్నా. ఏమన్నా పెద్దనా? హిందూ గ్రంథంలో బోధించు. క్రైస్తవం మీద పడి డబ్బు సంపాదించుకొని క్రైస్తవం ఎట్లా, సాక్ష్యాలు ఎట్లా చెప్తున్నారు, యేసుప్రభు అట్లా, అది కాదు. యేసుప్రభు ఏందో, క్రైస్తవం ఏందో అందరికీ తెలుసు. అర్థమైందా? నేను ఒక మాట చెప్తాను. షాలేమన్న కొన్ని సంవత్సరాల కిందట దేవతలు మొక్కిన దేవుడెవరు అనే వీడియో చేశాడు. ఆ వీడియోని చూపించి ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు లేరు. మరి ఇప్పుడు షాలేమన్న మీద పడి మాట్లాడుతున్నారు. ఏం భయ్యా చేసే పని? కొంచెమైనా ఆలోచించే పని లేదు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవ జనాంగమా, వీళ్ళు చేస్తున్న దోపిడీలు మామూలువి కాదు. క్రైస్తవుని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తున్న మార్గములు మామూలువి కాదు. అవి ప్రజలు గుర్తించట్లా, మా పక్షాన్ని పోరాడుతున్నారని అనుకుంటున్నారే కానీ అసలు జరుగుతున్న విషయాన్ని ఎవరు గుర్తించట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అర్థమైందా? దేవుని మహాకృపను బట్టి వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యూ.